ఇక కేసీఆర్ పెట్టబోతున్న జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కొత్త నిర్వచనం చెప్పారు. బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అంటూ ఆమె సెటైర్లు వేశారు. రాష్ట్రంలో రైతులు చనిపోతుంటే, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ కు పట్టింపు లేదని ఆమె విమర్శించారు. బంగారు తెలంగాణ అని చెప్పి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పుల కుప్ప చేశారని ఆరోపించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో సోమవారం నిర్వహించిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఆమె మాట్లాడారు. తెలంగాణ బంగారు తునక అని చెప్పి మొత్తం కమిషన్లు తిన్నారని ఆరోపించారు. చేతులు పోగొట్టుకుంటే వచ్చింది తెలంగాణ. కేసీఆర్ గారు నేనే తెచ్చాను తెలంగాణ అని చెప్పుకుంటున్నాడే. కేసీఆర్ గారి కుటుంబం ఎప్పుడైనా లాఠీ దెబ్బలు తిన్నారా? తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఎప్పుడైనా ఆస్తుల త్యాగం చేశారా? కేసీఆర్ గారు ఈయన మహాత్మా గాంధీతో పోల్చుకుంటున్నాడా? అసలు గాంధీ, మహాత్మా గాంధీ నిస్వార్థపరుడు. అలాంటిది కేసీఆర్ గారు ఎంత స్వార్థపరుడు. అసలు అన్నం ఉడికిందా లేదా అర్థం కావాలంటే ఒక్క గింజ ముట్టుకుంటే చాలు. కేసీఆర్ గారు అవినీతి పరుడు అవునా కాదా అని అర్థం కావాలంటే మన కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన 3 ఏళ్లలో మునిగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టు చూస్తే అర్థమైపోతుంది.